హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్ఏ కోర్స్. ఈరోజు వచ్చేసి మనం రెప్లికేషన్ గురించి చెప్తాను. ఈరోజు టాపిక్ వచ్చేసి రెప్లికేషన్. ఓకే, ఇలా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, లాస్ట్ మిగతా టాపిక్స్ అన్ని నా ఛానల్లో మెన్షన్ చేసి ఉంటాయి. ఈచ్ టాపిక్ అనేది నేను వచ్చేసి ఒక వీడియో చేసి పెట్టాను. ఒకసారి నా ఛానల్లో వీడియోస్ మొత్తం తెచ్చేయండి. ఓకే ఓకే కమింగ్ టు ద టాపిక్, ఈరోజు వచ్చేసి రిప్లికేషన్. అసలు రిప్లికేషన్ అంటే ఏంటి, రిప్లికేషన్ ఎలా జరుగుతుంది, అవన్నీ వచ్చేసి నేను 2 క్లాసెస్లో చెప్పేస్తాను. ఇది ఫస్ట్ క్లాస్, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఇంకో క్లాస్ అప్లోడ్ చేస్తాను. అది 2 చెక్ చేయండి. ఓకే, 2 క్లాసెస్లో చెప్పాను మొత్తము. ఏంటి టాపిక్ పెద్దది కొంచెము, సో ఎక్కువసేపు టైం పడుతుందని 2 క్లాసెస్లో చెప్పాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే రిప్లికేషన్. అసలు రిప్లికేషన్ అంటే ఏంటి అని చాలామంది డౌట్ ఉంటుంది. అంటే దాని నుంచి చెప్తాను ఇప్పుడు. రిప్లికేషన్ అంటే ఏంటంటే ఒక డేటాని ఒక డొమైన్లో నువ్వు చేశావు, అది అనేది ఇంకో డొమైన్కి నువ్వు ఇక్కడ ఏదైతే ఇచ్చావో ఆ ఒక డొమైన్ సేమ్ అక్కడ అలానే చూపిస్తుంది. దాన్ని రిప్లికేషన్ అంటాను. అంటే ఏం లేదు, ఇప్పుడు నువ్వు సపోజ్ బెంగళూరులో అనే సపోజ్ నువ్వు బెంగళూరులో నీ యొక్క డొమైన్ ఉంది. నీవు బెంగళూరులో ఒక డొమైన్లో ఒక యూజర్ని యాడ్ చేసావు. అప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక డొమైన్లోకి ఆ యొక్క యూజర్ యాడ్ అయిపోతాడు ఆటోమేటిక్గా. ఎలా యాడ్ అయిపోతాడు అంటే బై యూసింగ్ ద రిప్లికేషన్. అంటే రిప్లికేషన్ అనేది మనం ఎనేబుల్ చేసినప్పుడు బిట్వీన్ ద డొమైన్స్ ఈ ఆటోమేటిక్గా నువ్వు ఏదైనా అప్డేట్ చేసినా, డిలీట్ చేసినా, ఏదైనా ట్రాన్స్ఫర్ చేసినా మొత్తం అనేది ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్ డేట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్స్ అవుతూ ఉంటాయి. ఓకే, దీన్ని రిప్లికేషన్ అంటారు. దీన్ని ఏమని చెప్తామంటే ట్రాన్స్ఫరింగ్ అండ్ అప్డేటింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ నెట్వర్క్ ఆఫ్ డొమైన్ కంట్రోలర్స్. అంటే ఒక డొమైన్ కంట్రోలర్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసిన, అప్డేట్ చేసిన చేసేదాన్ని మొత్తాన్ని ఒక డొమైన్ అంటే డొమైన్ కంట్రోలర్స్ చేసే మొత్తాన్ని ఏమంటారంటే రిప్లికేషన్ అంటారు. ఓకే, ట్రాన్స్ఫరింగ్ అండ్ అప్డేటింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ నెట్వర్క్ ఆఫ్ డొమైన్ కంట్రోలర్స్ is known as replication. Okay, రిప్లికేషన్. ఓకే, అర్థమైంది కదా అందరికీ. ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా యూజర్ కానీ, లేదంటే ఒక రికార్డ్ కానీ, ఒక స్కోప్ కానీ ఏదైనా సరే అప్డేట్ చేసినా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసినా, లేకపోతే క్రియేట్ చేసినా సరే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్లోకి అప్డేట్ అనేది అవుతూ ఉంటుంది. దాన్ని రిప్లికేషన్ అని అంటారు. ఓకే, ఇది చాలా అందరికీ అర్థమైంది అనుకుంటాను అసలు రిప్లికేషన్ అంటే ఏంటి అనేసి. ఓకే, ఇప్పుడు మనకి రిప్లికేషన్లో 2 మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటంటే ఇంటర్ సైట్, ఇంట్రా సైట్ అని 2 టాపిక్స్ ఉన్నాయి. ఏంటంటే ఇంట్రా సైట్ రిప్లికేషన్, ఇంటర్ సైట్ రిప్లికేషన్ అని 2 టైప్స్ ఉన్నాయి. అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి ఏంటనేది ఈరోజు చెప్తాను. నెక్స్ట్ రిప్లికేషన్లో ఇష్యూస్ వస్తే ఆ ట్రబుల్ షూట్ వస్తే ఏవేవి కమెంట్స్ యూజ్ చేయాలి, అండ్ వాటికి పోర్ట్ నెంబర్స్ ఏవేవి ఉన్నాయి అనేది అదంతా కలిసి ఇంకో వీడియో చెప్పాను. దాని గురించి వచ్చే మొత్తము ఈరోజు వచ్చేసి వీటి గురించి చెప్పేస్తాను. 2 టైప్స్ ఏవేవి అంటే ఇంటర్ సైట్ అండ్ ఇంట్రా సైట్. ఫస్ట్ ఇంట్రా సైట్ రిప్లికేషన్. ఓకే, ఇంకోటి వచ్చేసి అదేంటి వచ్చేసి ఇంట్రా సైట్. ఓకే, ఇంట్రా సైట్. ఇప్పుడు వచ్చేసి ఇంటర్ సైట్ రిప్లికేషన్. ఇంటర్ సైట్ రిప్లికేషన్. ఓకే, ఇలా 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఇంట్రా సైట్, ఇంటర్ సైట్. అసలు ఇంట్రా సైట్ అంటే ఏంటి, అసలు ఇంటర్ సైట్ అనేది ఏంటంటే ఒక డయాగ్రామ్ వేసి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి. ఇలా మనకి ఒక సపోజ్ 3 డొమైన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఇదొక సైట్ డొమైన్స్ అన్నాము, వీటిని సైట్స్ అంటారు. ఓకే, ఇదొక సైటు, ఇదొక సైటు, అదొక సైటు. డొమైన్స్ అంటే సైట్లో చాలా డొమైన్స్ ఉంటాయి. ఓకే, డొమైన్లో ఇంకో డొమైన్ ఉండదు, సైట్లో చాలా డొమైన్. ఇదొక సైటు, ఇదొక సైటు, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదొక సైటు.
ఇప్పుడు మనకి 3 సైట్స్ ఉన్నాయి కదా. దీంట్లో మనకి డొమైన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సపోజ్ నేను డొమైన్స్ తీసుకుంటున్నాను. ఇదొక డొమైన్, ఇదొక డొమైన్, ఇదొక డొమైన్, అలా 3 డొమైన్స్ లేదంటే 4 డొమైన్స్, అలా ఎన్ని కావాలంటే అన్ని డొమైన్స్ తీసుకోండి. ఓకే, ఇలా దీంట్లో ఒక 3 డొమైన్స్ ఉన్నాయనుకోండి, దీంట్లో ఒక 3 డొమైన్స్ అనుకోండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇండోర్ వచ్చేసి ఇప్పుడు ఇలా డొమైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఏం చెప్తామంటే ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ అనుకోండి. ఇది ఎక్కడ లొకేషన్ అంటే హైదరాబాద్. ఇది హైదరాబాద్లో ఉండే డొమైన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది బెంగళూరు అనుకోండి. సపోజ్ ఇది వచ్చేసి ఏం చెప్తారంటే యుఎస్ అనుకోండి. ఓకే, యుఎస్ఏ అనుకోండి. ఓకే, అర్థమైంది కదా. ఇది వచ్చేసి హైదరాబాదు, ఇది వచ్చేసి బెంగళూరు, ఇది వచ్చేసి యుఎస్ఏ. ఎందుకంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ తీసుకునేది ఎందుకంటే మీకు ఇప్పుడు నీట్ అర్థం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి దాని మీద ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని ఏమంటే ఏడీసీతో ఫస్ట్ వచ్చేసి ఒక పీడీసీ ఉంటుంది. ఓకే, సపోజ్ మనకి డొమైన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఒక సైట్లో ఆర్ ఒక సర్వర్లో ఫస్ట్ అయితే ఏదైతే డొమైన్ క్రియేట్ చేస్తామో ఆ డొమైన్ ఏమంటారంటే అందరికి తెలిసిందే కదా, పీడీసీ. ఓకే, ప్రైమరీ డొమైన్ కంట్రోలర్. నేను ఏమన్నా బెంగళూరులో ఇది వచ్చేసి నాకు పీడీసీ అంటున్నాను. ఈ యొక్క డొమైన్ నేను పీడీసీ డొమైన్ అని నేను చెప్తున్నాను. ఓకే, ఏ డొమైన్ అంటే ఈ డొమైన్. అంటే అర్థమైంది కదా అందరికీ. ఓకే, దాన్ని ఈ డొమైన్ వచ్చేసి నాది పీడీసీ డొమైన్. అంటే ఇది ఫస్ట్ నేను క్రియేట్ చేసిన డొమైన్ కాబట్టి దీన్ని పీడీసీ అన్నాను. మిగతా అన్నీ ఏమైపోతాయంటే ఏడీసీ. ఓకే, ఇవన్నీ ఏమైపోతాయంటే ఏడీసీ. ఏడీసీ ఇవి కూడా ఏడీసీ. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి పీడీసీ అనేది ఒకటే క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇదంతా సపోజ్ అమెజాన్ అంటున్నాము, అమెజాన్లో పీడీసీ అనేది ఒకటే ఉంటుంది. మిగతా అవన్నీ వచ్చేసి ఏమంటామంటే వాటన్నిటి అడిషనల్ డొమైన్ అంటారు. ఓకే, మనం మెయిన్ వచ్చేసి బ్రాంచ్ ఎట్లుందంటే ఇక్కడ ఉంది, ఇక్కడ బెంగళూరులో ఉన్నట్టు. మిగతా అవన్నీ వచ్చేసి పీడీసీ కింద వస్తుంది. ఒకవేళ పీడీసీ అనేది మనకి ఏదైనా ట్రబుల్ షూట్ అయ్యి ఐ మీన్ ఏదైనా ఇష్యూస్ వచ్చి ఎర్రర్స్ వచ్చి పీడీసీ సర్వర్ అనేది డౌన్ అయిపోయిందంటే అప్పుడు ఏడీసీస్ అనేవి మనకి ఏడీసీ ఆర్ బీడీసీ అనొచ్చు. బ్యాకప్ డొమైన్ కంట్రోలర్ అనొచ్చు ఆర్ అడిషనల్ డొమైన్ కంట్రోలర్. ఇలా 2 టైప్స్ అని చెప్తాము. అంటే నేను ఏడీసీ అని చెప్పాను, కొందరు ఇలా ప్రొనౌన్స్ చేస్తారు, కొందరు ఇలా చెప్తారు, బీడీసీ అని విధంగా చెప్తారు. ఓకే, నేను ఇలా చెప్తున్నాను. ఓకే, ఓకే, పీడీసీ ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో ఈ పీడీసీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం రిప్లికేషన్ అయ్యి మనకి ఏడీసీలో ఉంటుంది కదా. సో ఏడీసీలో ఉన్నటువంటి ఏడీసీ వచ్చేసి మనకి పీడీసీగా మారిపోయి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనకి ఎటువంటి అదే ఐ మీన్ ఇష్యూస్ లేకుండా మనకి ఏడీసీ అనేది చూస్తుంది. ఓకే, ఎటువంటి యూజర్స్ కానీ ఏదైనా సిస్టమ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏడీసీ ఇవన్నీ చూస్తాయి. అందుకోసమే మనం ఇన్ని డొమైన్ కంట్రోలర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అందరూ చూసారు కదా ఏంటి ఏది ఏదేదని. ఓకే, ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నాం అంటే దీని నుంచి దీనికి మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, పీడీసీ నుంచి ఏడీసీ. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క పీడీసీ నుంచి అనుకోండి, లేకపోతే ఏడీసీ నుంచి అనుకోండి, ఎట్టయినా అనుకున్న ఒకటి ఈ పీడీసీ నుంచి ఇక్కడికి. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది పీడీసీ. అంటే ఒక మనం పీడీసీలో అనేది ఒక యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఆ యూజర్ అనేది ఫస్ట్ ఎక్కడికి రిప్లికేషన్ అవుతుందంటే ఫస్ట్ ఏడీసీకి, అంటే బెంగళూరులో ఉన్నటువంటి ఇంకో ఏడీసీ డొమైన్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ దాని తర్వాత ఇది దాని దగ్గరలో ఉంది కాబట్టి ఫస్ట్ దీంట్లో మనకి యూజర్ అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ దీనికంటే కొంచెం డిస్టెన్స్లో ఉండేది ఏదంటే ఇంట్లో ఈ డొమైన్. సో ఈ యొక్క డొమైన్లోకి నెక్స్ట్ అకౌంట్ లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఈ యొక్క ఎప్పుడైనా సరే ఫస్ట్ రిప్లికేషన్ అనేది జరిగినప్పుడు ఫస్ట్ పీడీసీ అయితే ఏ ఏరియాలో అయితే ఉందో రిమైనింగ్ అక్కడ ఉండేటువంటి ఏరియా ఆర్ అక్కడ స్టేట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన దగ్గర ఉన్న వాటికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాతే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్, అంటే ఒక
స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, తర్వాత ఫస్ట్ ఈ యొక్క స్టేట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో స్టేట్కి అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే పీడీసీ నుంచి ఏడీసీకి, పీడీసీ నుంచి ఈ ఏడీసీకి ఇలా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేసాం కదా, దీన్ని ఏమంటారంటే ఇంట్రాసైట్ రిప్లికేషన్ అంటారు. అంటే ఏం జరుగుతుంది ఈ సైట్లో దీని మధ్య, అంటే ఓ డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి, ఓ డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీన్ని ఇంట్రాసైట్ రిప్లికేషన్ అంటారు. ఓకే, అందరు అర్థమైంది అంటారు కదా. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ రిప్లికేషన్ అయింది. నెక్స్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేసిన యూజరు ఇక్కడ నుంచి వచ్చేసి ఫస్ట్ ఈ యొక్క డొమైన్కి ఇచ్చాడు, ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఈ డొమైన్కి ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే మనం ఏం చెప్తామంటే ఇది వచ్చేసి మనము క్రియేట్ చేసేప్పుడు మనం దీన్ని బ్రిడ్జ్ హెడ్ అనే డొమైన్ క్రియేట్ చేస్తాం. మీరందరూ బ్రిడ్జ్ హెడ్, ఓకే, బ్రిడ్జ్ హెడ్ డొమైన్ కంట్రోలర్ అంటారు దీన్ని. బ్రిడ్జ్ హెడ్ అంటే ఏంటంటే మీకు సర్వర్ అనేది క్రియేట్ చేసేప్పుడు మీకు చూపించాలి, బ్రిడ్జ్ హెడ్ అని వస్తుంది ఒక చోట, దాన్ని మనం ఓటెన్ చేస్తాం. అది ఓటెన్ చేసినామంటే ఆ డొమైన్ అనేది బ్రిడ్జ్ హెడ్. అంటే ఈ లొకేషన్లో మనకి ఫస్ట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బెంగళూరులో ఉన్నటువంటి పీడీసీ డొమైన్ కంట్రోలర్ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ హెడ్, ఏదైతే బ్రిడ్జ్ హెడ్ డొమైన్ కంట్రోలర్ ఉంటుందో ఆ ఒక్క డొమైన్ కంట్రోలర్కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయిపోయినాక అప్పుడు బ్రిడ్జ్ హెడ్ ఏం చేస్తుందంటే దాని సర్కిల్లో ఉన్నటువంటి హైదరాబాద్, సపోజ్ ఇది వచ్చేసి నానక్రామ్ రూరల్లో ఉంది బ్రిడ్జ్ హెడ్. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది, హైటెక్ సిటీ ట్రాన్స్ఫర్, ఇది వచ్చేసి హైటెక్ సిటీ ఉంటే దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ హెడ్ ఏం చేస్తుంది ఇక్కడికి, ఐ మీన్ ఇంకో చోట లొకేషన్కి, సపోజ్ అమీర్పేట అంటే అమీర్పేట అలా, లేదంటే ఇక్కడ వచ్చేసి ఇదొక లొకేషన్ కుక్కడపల్లి కంటే డిఫరెంట్ ఎక్కడైతే దానికి సంబంధించిన లొకేషన్స్ ఉన్నాయో అక్కడికి మొత్తం అనేది డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏది ట్రాన్స్ఫర్ చేస్తుందంటే బ్రిడ్జ్ హెడ్ డొమైన్ కంట్రోలర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, ఇలా ఈ దీని మధ్యలోనే జరుగుతుంది కదా ఐ మీన్ ఈ బ్రిడ్జ్ హెడ్ అంటే ఇంట్రాసైట్ అంటే ఏమంటారంటే ఈ బ్రిడ్జ్ హెడ్ అంటే ఈ డొమైన్ నుంచి ఈ డొమైన్కి, ఈ డొమైన్ నుంచి ఈ డొమైన్కి, లేదా ఈ డొమైన్ ఇట్లా జరిగేదాని అంతా అంటే ఇంట్రాసైట్ అంటారు. ఇంటర్సైట్ అంటే ఈ పీడీసీ నుంచి ఈ యొక్క ఏడీసీకి జరిగింది కదా, అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్కి రిప్లికేషన్ అయింది కదా, అలా అయ్యే రిప్లికేషన్ని ఇంటర్సైట్ రిప్లికేషన్ అంటారు. ఓకే, ఇంటర్సైట్ రిప్లికేషన్ అంటే ఏంటంటే బిట్వీన్ సైట్స్, అంటే ఒక సైట్ నుంచి ఇంకో సైట్కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాన్ని ఇంటర్సైట్ రిప్లికేషన్ అంటారు. ఓకే, ఒకే ఆ సైట్లోనే ఉన్నటువంటి డొమైన్స్ వాటి మధ్య జరిగిందంటే రిప్లికేషన్, దాన్ని ఇంట్రాసైట్ రిప్లికేషన్ అంటారు. ఓకే, అందరు అర్థమైంది కదా రిప్లికేషన్ అంటే ఏంటి అని ఇప్పుడు అందరికీ. ఓకే, ఇక్కడ కూడా అంతే, సపోజ్ ఇది ఇక్కడ వచ్చేసి ఇది అనుకోండి బ్రిడ్జ్ హెడ్, ఈ యొక్క ఈ యొక్క డొమైన్ కంట్రోల్ బ్రిడ్జ్ హెడ్ అంటున్నామంటే బ్రిడ్జ్ హెడ్ డొమైన్ కంట్రోలర్ అని దీన్ని చెప్పాము మనము. బ్రిడ్జ్ స్పెల్లింగ్ తప్పుంది, అడ్జస్ట్ అవ్వండి. అయితే బ్రిడ్జ్ హెడ్ డొమైన్ కంట్రోలర్ అని దీని అన్నాము మనము. అప్పుడు ఈ పీడీసీ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక సైట్ నుంచి ఇంకో సైట్, అంటే ఇంటర్సైట్ రిప్లికేషన్ అనేది ఫస్ట్ జరిగిపోతుంది. ఇంటర్సైట్ ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇంటర్సైట్ రిప్లికేషన్ జరుగుతుంది. ఓకే, పీడీసీ నుంచి ఈ యొక్క ఏడీసీకి బ్రిడ్జ్ హెడ్ ఒక డొమైన్ కంట్రోలర్కి ఇంటర్సైట్ రిప్లికేషన్ అనేది జరిగింది. అంటే ఒక సైట్ నుంచి ఇంకో సైట్ జరిగింది కాబట్టి దాన్ని ఇంటర్సైట్ అంటారు. ఓకే, ఇంట్రాసైట్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ యొక్క బ్రిడ్జ్ హెడ్ డొమైన్ కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ ఇంట్రాసైట్ రిప్లికేషన్ జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన ఉన్నటువంటి డొమైన్స్ అన్నిటికీ అది అనేది ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. దాన్ని ఇంట్రాసైట్ రిప్లికేషన్ అని అంటారు. ఓకే, అందరూ అర్థమైందనుకుంటా ఇంటర్సైట్ రిప్లికేషన్ అంటే ఏంటి, ఇంట్రాసైట్ రిప్లికేషన్ అంటే ఏంటి అని. ఓకే, ఇంట్రాసైట్ రిప్లికేషన్ అంటే రిప్లికేషన్ డన్ విత్ ఇన్ ఎ సైట్, అంటే ఒక సైట్లోనే జరిగిపోతుంది, దాన్ని ఇంట్రాసైట్ రిప్లికేషన్ అంటారు. ఇంటర్సైట్ రిప్లికేషన్ అంటే రిప్లికేషన్ డన్ బిట్వీన్ టూ సైట్స్, అంటే ఒక సైట్ నుంచి ఇంకొక సైట్, లేదంటే బిట్వీన్ సైట్స్ అని కూడా చెప్పచ్చు. టూ సైట్స్ అని చెప్పవచ్చు, మల్టిపుల్ సైట్స్ ఉన్నప్పుడు బిట్వీన్ సైట్స్, రిప్లికేషన్ డన్ బిట్వీన్ సైట్స్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్సైట్ రిప్లికేషన్, అలా కూడా చెప్పొచ్చు మనం. ఓకే, దీన్ని ఇంటర్సైట్కి ఇంట్రాసైట్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఇదే. ఓకే, ఓకే, అందరు అర్థమవుతుంది అనుకుంటాను ఇంటర్సైట్కి ఇంటర్సైట్కి మధ్య డిఫరెన్స్ అనేది. సైట్ అనే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చేసి సపోజ్ ఇంటర్వ్యూ ఏమని అడిగానంటే ఒక సైట్ నుంచి ఇంకో సైట్కి
డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే మనం ఏం చెప్తున్నాం బై వీ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ బై యూసింగ్ ద సైట్ లింక్స్. ఓకే, సైట్ లింక్స్ అనేది యూజ్ చేసి మనము ఒక సైట్ నుంచి ఇంకో సైట్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం. ఓకే, ట్రాన్స్ఫర్ చేస్తాం ఇలా చెప్పొచ్చు. ఓకే, మీరు బై యూసింగ్ సైట్ లింక్స్ దాన్ని ఏమంటారంటే సైట్ లింక్స్. ఓకే, సైట్ లింక్ by using site link we can transfer data from one domain to another domain or one site to another site. ఓకే, ఇలా మనం ఓకే ఇప్పుడు అందరూ అర్థమైంది అనుకుంటా ఇంట్రా సైట్ రిప్లికేషన్ అంటే ఏంటి, ఇంటర్ సైట్ రిప్లికేషన్ అంటే ఏంటి అనేది. ఓకే ఓకే ఇప్పుడు అందరూ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ థియరిటికల్గా చెప్తాను ఇప్పుడు. ఓకే, దానికి సంబంధించినట్టు ఒకసారి మీకు మొత్తం ఇప్పుడు డయాగ్రామాటిక్ చూసారు కదా, ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, అందరు అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంట్రా సైట్ అండ్ ఇంటర్ సైట్ రిప్లికేషన్ అనేది, ఇంట్రా సైట్ అంటే ఒక సైట్లో వాటి మధ్య ఉన్నటువంటి సైట్లు ఏవైతే డొమైన్స్ ఉన్నాయో వాటి మధ్య జరిగే రిప్లికేషన్ని ఇంట్రా సైట్ అంటారు. ఇంటర్ సైట్ అంటే ఒక సైట్ నుంచి ఇంకో సైట్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసిన అప్డేట్ చేసిన దాన్ని ఇంటర్ సైట్ రిప్లికేషన్ అని అంటారు. ఓకే, అందరు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కొంచెం ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇంటర్ సైట్ ఇంట్రా సైట్ ఇంట్రా సైట్ రిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంటర్ సైట్ రిప్లికేషన్. ఓకే, ఇంటర్ సైట్ ఇంట్రా సైట్ అందరు అర్థమైంది. ఓకే, ఫస్ట్ ఇంటర్ సైట్ అంటే ఏంటంటే రిప్లికేషన్ రిప్లికేషన్ అని చెప్తాం. రిప్లికేషన్ డన్ within a site is known as done within a site is known as intra-site replication. ఓకే, అర్థమైంది కదా అందరికీ. రిప్లికేషన్ డన్ విత్ ఇన్ ఏ సైట్ ఈస్ నోన్ యాజ్ ఇంట్రా-సైట్ రిప్లికేషన్. చెప్పాను అది ఒక ఆ యొక్క సైట్లో ఉన్నటువంటి డొమైన్స్ మధ్య ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాన్ని ఇంట్రా సైట్ రిప్లికేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ రిప్లికేషన్ డన్ విత్ ఇన్ మినిట్స్. అంటే ఆర్ ఇన్స్టెంట్ అలా ఆర్ ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా సరే ఈ యొక్క ఇంట్రా సైట్లో మనం ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేసిన లేదంటే ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా అప్డేట్ చేసిన ట్రాన్స్ఫర్ చేసిన ఆ యొక్క ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి ఇన్ఫర్మేషన్ అనేది విత్ ఇన్ సెకండ్స్ ఆర్ విత్ ఇన్ అట్ ఏ టైం అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఏ దాంట్లో అంటే ఇంట్రా సైట్లో అంటే ఒక సైట్లో ఉన్నటువంటి డొమైన్స్ మధ్య వాటి మధ్య ఇన్ఫర్మేషన్ అనేది విత్ ఇన్ మినిట్స్లో ఆర్ ఇన్స్టెంట్ టైంలో జరిగిపోతుంది. ఓకే, పెద్ద టైం అనేది తీసుకోదు ఈ రిప్లికేషన్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇటు ఫాలోస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రింగ్ టోపాలజీ. ఓకే, మీకు అందరు తెలుసు కదా రింగ్ టోపాలజీ అనేది ముందు ఎలా వస్తుందంటే ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి మళ్ళీ ఆ డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి ఈ డొమైన్ నుంచి ఇంకో డొమైన్ అలా ఒకే డొమైన్కి డిఫరెంట్ ఐ మీన్ పీడీసీ నుంచి ఏడీసీకి నెక్స్ట్ ఈ యొక్క పీడీసీ నుంచి ఇంకో ఏడీసీకి అలా ఒకే దాని నుంచి ఇంకో దానికి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే దాన్ని ఏమని చెప్తామంటే రింగ్ టోపాలజీ అని చెప్తాం. ఓకే ఓకే, అందరు అర్థమైంది అనుకుంటుంది. ఈ యొక్క మూడు అనేది చాలా గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నీకు కంపల్సరీ ఇంటర్వ్యూలో వచ్చేసి ఇది అడుగుతాడు రిప్లికేషన్ డన్ విత్ ఇన్ ఎ సైట్ అని చెప్తాము. దాన్ని ఇంట్రా సైట్ అంటారు. నెక్స్ట్ ఇది ఇన్స్టెంట్ టైంలో జరుగుతుందా లేదంటే టైం తీసుకుంటుందా అని అడుగుతారు. సో దీంట్లో ఇంట్రా సైట్లో ఏమని చెప్పేస్తామంటే వెంటనే జరిగిపోతుంది అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇంట్రా సైట్లో అలా చెప్పేస్తాం. నెక్స్ట్ ఇంటర్ సైట్ వచ్చేసరికి ఏం చేస్తాం
ఏం జరుగుతుందంటే ఇక్కడ రిప్లికేషన్ done between sites or between two sites అని కూడా చెప్పచ్చు. రిప్లికేషన్ done బిట్వీన్ సైట్స్ అంటే ఒక సైట్ నుంచి ఇంకో సైట్ మధ్య జరిగేటువంటిది అప్డేట్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏమని చెప్తామంటే టూ సైట్స్ మధ్య జరిగే ఇన్ఫర్మేషన్ని మనం బిట్వీన్ సైట్స్ అని చెప్పేస్తాం. ఓకే, అందరు అర్థమైంది అనుకుంటాను. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సరే అడిగేయండి, నో ఇష్యూ. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఇంకోసారి. ఓకే, నెక్స్ట్ రిప్లికేషన్ డన్ within 15 minutes to 180 minutes. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే రిప్లికేషన్ అనేది మనకి ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనము అప్డేట్ చేసిన ట్రాన్స్ఫర్ చేసిన ఎంత టైం తీసుకుందంటే 15 మినిట్స్ నుంచి 180 మినిట్స్ లోపు ఎప్పుడైనా అప్డేట్ అయిపోతుంది. అంటే 15 మినిట్స్ తర్వాత అప్డేట్ అవ్వచ్చు, లేదంటే 180 మినిట్స్ అంటే చెప్తామంటే 3 అవర్స్ 3 అవర్స్ లోపైనా అప్డేట్ అవ్వచ్చు. ఆ 3 అవర్స్ లోపు కంపల్సరీ అనేది మనం ఇచ్చినటువంటి అదే క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ లేదంటే ట్రాన్స్ఫర్ చేసిన ఆబ్జెక్ట్ అనేది మొత్తం అప్డేట్ అయ్యేసరికి ఎంత టైం తీసుకుంటుందంటే ఇంట్రాసైట్లో 15 to 180 మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది. ఓకే, ఇంటర్సైట్లో. ఓకే, అందరు అర్థమవుతుంది కదా. ఓకే, ఇది కూడా సేమ్ ఉంటుంది. ఇట్ ఫాలోస్ దీంతో పాటు ఫాలోస్ ద కాన్సెప్ట్ అని చెప్తారు. ఓకే, ఇది కూడా రింగ్ టోపాలజీ అనేది ఫాలో చేస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా దీనికి మధ్య డిఫరెన్స్. ఇది వచ్చేసి వెంటనే జరిగిపోతుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు. ఇది వచ్చేసి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఎంత టైం తీసుకుంటుంది అంటే 15 నుంచి 180 మినిట్స్ అనేది టైం తీసుకుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంతే అండి. ఇంట్రాసైట్కి అండ్ ఇంటర్సైట్కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఇంతే. ఒకవేళ ఇంటర్వ్యూయర్ మనల్ని ఈ క్వశ్చన్స్ అడిగినా సరే ఇంతకంటే ఎక్కువ అడగడు. సో అందరూ మీరు బాగా నేర్చుకోండి. ఓకే, ఓకే, ఈరోజు మీకు అంతా అర్థమైపోయింది అనుకుంటాను. నెక్స్ట్ ఇంక్లూడ్ వచ్చేసి ఇది వచ్చేసి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఇట్ ఆటోమేటికల్లీ అప్డేట్స్. ఈ యొక్క పాయింట్ చెప్పడం మర్చిపోయింది. ఓకే, ఇట్ ఆటోమేటికల్లీ అప్డేట్స్ అంటే ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అనేది అయిపోతుంది. ఓకే, నువ్వు మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏదంటే ఇంటర్సైట్లో. బట్ ఇంటర్సైట్లో ఏంటంటే మనం మాన్యువల్గా అప్డేట్ చేయాలి. ఓకే, మాన్యువల్లీ అప్డేట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనమే అప్డేట్ చేయాలి. మాన్యువల్ అంటే మనమే ఎవరు మనం ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్డేట్ చేస్తేనే ఇక్కడ అనేది ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఆటోమేటికల్గా మనం ఏదైనా అప్డేట్ చేసిందో ఆటోమేటిక్ అయిపోతుంది. ఒకవేళ మనకి ఇప్పుడు 15 మినిట్స్ అనేది టైం తీసుకుంటుంది. ఓకే, అంతసేపు ఉండలేము, మనకి వెంటనే రిజల్ట్ రావాలన్నప్పుడు మనం ఫోర్స్ చేయాలి. అలా ఫోర్స్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా అప్డేట్ అయిపోతుంది. ఓకే, అది మనం మాన్యువల్గా అప్డేట్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి ఆటోమేటిక్గానే అయిపోతుంది. ఓకే, ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఈరోజు క్లాస్ అయితే మీకు అందరు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, ఓకే దెన్ నా ఛానల్ ఇంతవరకు అంటే నా వీడియో మీరు చూసినట్టుంటే నా ఒక ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీరు ఏంటో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఏదైనా టాపిక్ గురించి మీకు వీడియోస్ కావాలన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు ప్రతి ఒక్క వీడియో అనేది రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఏం డౌట్స్ ఉన్నా సరే రియల్ టైం కావాలంటే రియల్ టైము, ప్రాక్టికల్గా కావాలన్నా ప్రాక్టికల్గా మీరు మొత్తం కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఓకే దెన్ ఎవరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరు. బాయ్ బాయ్.